మొత్తంగా ఏకదాటిగా కురిసిన వర్షంతో హైదరాబాద్ మొత్తం అతలాకుతలమైన పరిస్థితి. ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయి వాహనదారులు ఇటు ఇళ్లలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంతవరకు ఈ వర్షం కంటిన్యూ అవుతుంది, సో ఇంకా ఎంతవరకు ఇబ్బందులు పడాలని చాలామంది ఎదురు చూస్తూ ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం బేగంపేట పైగా కాలనీ వెళ్దాం. అక్కడ పరిస్థితి ఎలా ఉందో మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ మనకి లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి కిరణ్, పరిస్థితి ఏంటి? ఇంకెంతసేపు వర్షం కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది? మీరున్నటువంటి ఏరియాలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి? డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, నిన్న హైదరాబాద్లో కురిసినటువంటి భారీ వర్షానికి ఒక్కసారిగా నగరం అంతా అతలకుతలమైంది. దాదాపు 9 సెంటీమీటర్ల పైగా హైదరాబాద్లో వర్షం కురిసింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి అంతా కూడా బేగంపేట పైగా కాలనీ. ఇది ఎవ్రీ టైం ప్రతి ఇయర్ కూడా ఇక్కడ వర్షం పడ్డ ప్రతిసారి కూడా ఇబ్బందులే ఉంటాయి. సో మనం నిన్న చూడొచ్చు, వర్షం గోడ ఎక్కడైతే మనకు కనిపిస్తుందో 5 ఫీట్ల వరకు కూడా ఈ కాలనీ అంతా కూడా మునిగిపోయింది. అయితే ఇక్కడ ప్రతిసారి కూడా వర్షం పడ్డప్పుడు నీళ్ళంతా కూడా ఈ కాలనీ మొత్తం ముంచెత్తుతుంది. సో ఈసారి కూడా ఇప్పుడు ప్రతిసారి కూడా ఉన్నటువంటి ఇబ్బంది ఈసారి కూడా తలెత్తింది. మనం చూడొచ్చు, బైక్స్ కావచ్చు, ద్విచక్ర వాహనాలు ఇవన్నీ కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి నిన్నంతా కూడా. నిన్న మొత్తం కూడా హైడ్రా ఇక్కడికి వచ్చి ఎస్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ వీళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి చిక్కుకున్న వాళ్ళందరినీ కూడా బోట్ల సహాయంతో బయటకు తీసుకెళ్లారు. ఈ కాలనీ మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉంది అనేటువంటిది కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి నీళ్లను ఏదైతే మోటార్ల సహాయంతో బయటకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు కూడా, కానీ ఇంకా నీళ్లు కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మోకాళ్ళ కింది వరకు నీళ్లు ఉన్నప్పటికీ కూడా నిన్న మాత్రం దాదాపు మనిషి మునిగిపోయేంత వరకు ఇక్కడ నీళ్లు ఉన్నాయి. ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ కొన్ని కార్ సర్వీసింగ్ సెంటర్లు, సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ కాలనీ దాదాపు నిన్న ఒక 80 వరకు మంది ఇక్కడ చిక్కుకొని ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అయితే హైడ్రా డిఆర్ఎఫ్ సహాయంతో కూడా వాళ్ళందరినీ బోట్ల సహాయంతో ఇక్కడ నుంచి బయటకు తరలించారు సురక్షితంగా. కానీ ఎవ్రీ టైం ఇదే పరిస్థితి ఉంటుంది. వర్షం పడ్డ ప్రతిసారి ఇక్కడ నీళ్ళన్నీ కూడా నిండిపోతాయని చెప్తున్నారు. మనం చూడొచ్చు, బైకులు కూడా నిన్న మునిగిపోయాయంటే ఇక్కడ ఏదైనా నాలా ఓపెన్ చేసి ఉన్నా కూడా అందులో పడిపోయి మరణించే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఇక్కడ పైగా కాలనీ, ప్యాట్నీ కాలనీ, ఇదంతా కూడా మునగడానికి ప్రధాన కారణం ప్యాట్నీ నాలా ఏదైతే పక్కకే ఉందో ఆ ప్యాట్నీ నాలా పూర్తిగా నిండిపోయి ఎవ్రీ టైం వాటర్ ఇక్కడికి వస్తుంటాయి. అయితే ఈసారి రీసెంట్గా ఇటీవలే హైడ్రా ఏదైతే నాలాలు కబ్జా చేస్తున్నారో ఆ కబ్జాలన్నింటినీ కూడా కూలుస్తూ వస్తుంది. అయితే ఇటీవలనే వర్షాకాలం ముందే ఈ ప్యాట్నీ నాలా ఏదైతే ఆ కబ్జాకు గురైందో దాని పక్కన ఉన్నటువంటి కబ్జాలన్నింటినీ కూడా హైడ్రా అనేటువంటిది మొత్తం పూర్తిగా కూల్చివేసింది. అయితే ఆ రీటైనింగ్ వాళ్ళు నిర్మించలేదు. ఏదైతే కబ్జాలను కూల్చిన తర్వాత రీటైనింగ్ వాళ్ళు కంటోన్మెంట్ అధికారుల సహాయంతో ఆ రీటైనింగ్ వాళ్ళని కట్టాలి. కానీ రీటైనింగ్ వాళ్ళని కట్టకపోవడంతో ఆ ప్యాట్నీ నాలా ఏదైతే ఉందో అది పూర్తిగా నిండిపోయి ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి కాలనీలను మొత్తం కూడా నీరు ఇక్కడికి వచ్చేసింది. సో మరి దీనంతటికి కారణం హైడ్రా ఏదైతే ఇక్కడ కబ్జాలను కూల్చిందో ఆ తర్వాత రీటైనింగ్ వాళ్ళు నిర్మించలేదు. సో మరి నాలాను వెడల్పు చేయాలనుకున్నప్పుడు పూర్తిగా చేయాలి. వర్షాకాలం ముందు అట్లాంటి పనులు చేపట్టి వర్షాకాలం రావడంతో ఆ పనులు చేయకపోవడంతో మొత్తం నీళ్లు ఇక్కడికి వచ్చాయనేటువంటి చెప్తున్నాం. బట్ హైడ్రా వర్షన్ మాత్రం ఏదైతే ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళడంతో పనులు నిలిచిపోయాయి. సో దాంతో అక్కడ రిటైనింగ్ వాళ్ళు కట్టకపోవడం వల్లనే ఈ సమస్య ఏర్పడింది. సో దాంతో వాటర్ వచ్చాయనేటువంటిది హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. కానీ మనం చూడొచ్చు, ఇప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు వీళ్ళంతా కూడా ఇక్కడ నుంచి బురద నీరు కావచ్చు, ఈ నీరంతా కూడా ఎప్పుడు వెళ్తుంది అనేటువంటి కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళంతా కూడా దైనందిన కార్యకలాపాలు చేయలేకుండా కూడా కనిపిస్తున్నారు. మనం చూడొచ్చు, ఇప్పటికి వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి బురద వీటన్నింటినీ కూడా బయటకు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఇళ్ళన్నీ కూడా జల దిగ్బంధం అయిపోయి ఉంది. నిన్న ఎవరు కూడా ఇక్కడ కనీసం మనం చూడొచ్చు, పైన ఇంకా కొంత సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. కిందికి వస్తే ఇక్కడ మ్యాన్ హోల్స్ కావచ్చు, ఎక్కడే ఏముంటాయో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళంతా కూడా కిందికి రానటువంటి పరిస్థితి ఉంది. నిన్న పూర్తిగా కూడా వీళ్ళంతా అయితే మీదనే చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా డిఆర్ఎఫ్ సహాయంతో కూడా ఇక్కడ నుంచి బయటకి సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే మళ్ళీ ఈరోజు రేపు కూడా వర్షం భారీ ఎత్తున కురిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాలనీ వాసులంతా కూడా అయితే భయాందోళనలో కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఈ కాలనీ మొత్తంగా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 6 ఫీట్ల వరకు మనిషి మునిగేంత వరకు నీరంతా కూడా ఇక్కడ వ్యాపించింది పూర్తిగా కూడా. సో ఈరోజు కొంత నైట్ వర్షం తగ్గుముఖం పట్టడంతో వీళ్ళంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. కానీ నిన్న కురిసినటువంటి వర్షానికి ఏ విధమైనటువంటి భయానక వాతావరణం ఇక్కడ మనకు కనిపిస్తుంది అనేటువంటి కూడా చూడొచ్చు. మొత్తం ప్యాట్నీ కాలనీ పూర్తిగా కూడా మునిగిపోయి ద్విచక్ర వాహనాలు కూడా పూర్తిగా చెడిపోయాయి, పనికి రాకుండా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది కూడా ఇక్కడ ఉన్నటువంటి వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 3-4 ద్విచక్ర వాహనాలన్నీ కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కొన్ని కార్లు కూడా మునిగిపోయాయి. కార్ల ఎత్తుల వరకు కూడా నీరు చేరుకుంది. సో ఇక్కడ ఏదైతే ఒక్కసారిగా కూడా సాయంత్రం ఆఫీసులు ముగించుకొని ఇళ్లలోకి వెళ్ళేటువంటి సమయంలో ఈ వర్షం స్టార్ట్ అయింది. ఇళ్లలోకి అయితే
ఆఫీసులు ముగించుకొని ఇంటికి వెళ్దాం అనుకునే సమయానికి వర్షం రావడంతో అందరూ కూడా ఇక్కడ చిక్కుకుపోయారు. మనకి ఇక్కడ కనిపిస్తున్నంత కూడా అయితే హుండాయికి సంబంధించినటువంటి కార్ సెంటర్ ఉంది, అలాగే టాటాకి సంబంధించినటువంటి కంపెనీ ఉంది, అలాగే ఇల్లు ఉన్నాయి. సో ఇక్కడ ప్యాట్నీ కాలనీ మొత్తం కూడా ప్రతిసారి ఇదే పరిస్థితి కనిపిస్తుంది. సమీపంలోనే ఉన్నటువంటి ప్యాట్నీ నాలా పూర్తిగా నిండి ఈ సమీప కాలనీలలోకి వచ్చేస్తుంది. సో మరి ఆ నాలా కబ్జాకు గురైంది అని చెప్పి ఇటీవల అక్కడ ఉన్నటువంటి కబ్జాలను కూల్చే ప్రయత్నం చేసింది హైడ్రా. కూల్చిన తర్వాత అక్కడ రీటైనింగ్ వాళ్ళు కూడా కట్టాలి, ఎందుకంటే అయితే నాలా నిండిని ఇటు నాలకు సంబంధించి విస్తరణ పనులు హైడ్రా చేపట్టింది. కానీ అయితే ఆ రిటైనింగ్ వాళ్ళు నిర్మించకపోవడంతో మొత్తం పూర్తిగా నీళ్ళన్నీ కూడా ఇంకా ఈ కాలనీని ముంచెత్తింది అనేటువంటిది నిన్న కాలనీ వాసులు కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనతో కూడా కొంత ఘర్షణ పడినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ ఒక ఇంటికి సంబంధించినటువంటి వాల్ని కూడా చూస్తున్నాం, దాదాపు 5 ఫీట్ల గోడ వరకు కూడా పూర్తిగా మునిగిపోయిందంటే నిన్న ఎటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది అనేటువంటిది కూడా చూడొచ్చు. ఇంకా వర్షం అదే దాటిగా కురిస్తే మాత్రం ఇక్కడ దాదాపుగా జనాలు బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండకపోయేది. సో మరి ఇప్పటికైనా కూడా ఏదైతే ఇక్కడ వాటర్ రాకుండా చేయాలి. వర్షం పడ్డ ప్రతిసారి కూడా దాదాపు ఒక 200 నివాసాలన్నీ కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అనేటువంటిది కూడా చెప్తున్నాం. మనం ఇక్కడ ఒక నివాసాన్ని కూడా చూస్తున్నాం, పూర్తిగా నీళ్లు వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంది అనేటువంటిది ఇక్కడ చూస్తే పూర్తిగా బురదమయంగా మారిపోయింది. అంతా కూడా బురద ఇదంతా కూడా ఉంది. ఇంట్లోని వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. మనం చూడొచ్చు మొక్కలు ఇవన్నీ కూడా ఏ స్థాయిలో బురదలో మునిగిపోయింది అనేటువంటిది కూడా చూస్తున్నాం. కార్లు ఇవన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీని అంతటికి కారణం పక్కనే ఉన్నటువంటి ప్యాట్నీ నాలా పూర్తిగా నిండి ఇక్కడికి నీళ్లు రావడం అంతా కూడా చూస్తున్నాం. మనం ఒక్కసారిగా ఇక్కడ విజువల్స్ కనుక చూస్తే ఇప్పుడు అంతా కూడా బురద చేరింది. ఇదంతా కూడా నిన్న మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం అక్కడ చూస్తే గోడ ఏ స్థాయిలో అక్కడ వరకు కూడా నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కార్లన్నీ కూడా మునిగిపోయాయి. సో నిన్న డిఆర్ఎఫ్ సహాయంతో వీళ్ళందరినీ బయటకు తరలించినటువంటి పరిస్థితి ఉంది. సో మరి ఈరోజు ఇంకా వర్షం పడితే మాత్రం ఈరోజు కూడా అదే పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో మరి ఇప్పటికైనా పక్కన ఉన్నటువంటి ప్యాట్నీ నాలాకు రిటైనింగ్ వాల్ వెంటనే నిర్మించడం, అక్కడ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ వెళ్ళేలా చేయడం, ఎందుకంటే వర్షం పడ్డప్పుడు పూర్తిగా కాలనీలన్నీ కూడా నిండిపోతున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి వాటర్ వెళ్ళేటువంటి దారి ఒకటి ఏర్పాటు చేయాలి. అలాగే ప్యాట్నీ నాలా ఏదైతే ఉందో దాన్ని అక్కడ నుంచి వాటర్ రాకుండా అక్కడ ఒక రీటైనింగ్ వాల్ నిర్మించాలి అనేటువంటిది కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు కోరుతున్నారు. కానీ అక్కడ రీటైనింగ్ వాల్ నిర్మించకుండా పూర్తి ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళడం వల్లనే, అంటే ఈ హైడ్రా చేపడుతున్నటువంటి పనులను అడ్డుకున్నారు ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది. సో దానివల్లే నాలాకు అయితే విస్తరణ చేశాం, కానీ అయితే నాలాకు సంబంధించినటువంటి రీటైనింగ్ వాల్ నిర్మించలేకపోయామనేటువంటిది కూడా హైడ్రా వర్షన్. మనం చూస్తే గేట్ ఇక్కడ వరకు కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో మరి ఈ స్థాయిలో నీళ్లు కూడా వచ్చాయి. సో మరి నిన్ననే ఈ పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇంకా వర్షాకాలం ముందు చాలా ఉంది. సో మరి అటువంటి పరిస్థితుల్లో మరి కాలనీలో కూడా నివసించాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది అనేటువంటి కూడా చెప్తున్నారు. ఎవరైనా చిన్నపిల్లలు కానీ వీళ్ళంతా కూడా తెలియకుండా బయటకు వస్తే పూర్తిగా మునిగిపోయేటువంటి అవకాశం ఉంది. ప్రతిసారి కూడా చూస్తుంటాం, వర్షం పడ్డ ప్రతిసారి కూడా నాలాల్లో ఎవరో ఒకరు పడి చనిపోయేటువంటి అవకాశాలు మనకు ప్రతిసారి కూడా కనిపిస్తుంటాయి. సో మరి ఇప్పటికైనా కూడా ఇక్కడ బేగంపేట, పైగా కాలనీ, ప్యాట్నీ కాలనీ ఇవన్నీ కూడా ప్రతిసారి వర్షం పడ్డప్పుడు ఇబ్బందులే ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా అయితే అధికారులు మేల్కొని ఇక్కడ వాటర్ రాకుండా చేయాలి. ఎన్నో ఫిర్యాదులు చేస్తున్నాం, అయినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవట్లేదు, నీళ్లు వెళ్ళేటువంటి మార్గాన్ని ఏర్పాటు చేయట్లేదు అనేటువంటి చెప్తున్నారు. సో మరి ఇప్పటికైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకు సంబంధించి ఇబ్బందులను తీర్చాలి అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వేడుకుంటున్నారు. కార్తీక్, థ్యాంక్ యూ సాయి కిరణ్.